చూడండి ఇది ఎంత క్రిస్పీగా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నీటి అప్పడాలతో వచ్చానండి. నీటి అప్పడాలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అది మీరు చూస్తే గానీ తెలియదండి. ఈ అప్పడాలకి మనకి ఎండ కానీ అలాంటి ఉడకబెట్టే పని కానీ లేదు. మన ఇంట్లో చేసుకునే అప్పడాలు కాబట్టి ఎలాగో శుచిగా శుభ్రంగా చేసుకుంటాం, అది అందరికీ తెలిసిందే. టేస్ట్ లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. అది ఎలాగా అనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. ఇలాంటి మెజర్మెంట్కి ఈ కప్పు తీసుకున్నాను నేను. ఈ కప్పుతో సూజీ రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ, ఇది బొంబాయి రవ్వ, ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 2 స్పూన్ల మైదా, 2 స్పూన్లు మైదా తీసుకోవాలి. 2 స్పూన్లు తీసుకుంటున్నాను నేను. ఒక కప్పుకి 2 స్పూన్లు. అలాగే దీనికి తగినంత సాల్ట్. మనకు అప్పడాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువే ఉండాలి. ఇది తగినంత చూసుకుని వేసుకోవచ్చు. ఈ రవ్వని మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇది ఇంకా కొంచెం రవ్వగానే ఉంది. ఇంకొకసారి మిక్సీ పడదాం. ఇప్పుడు చూడండి, ఇది మెత్తగా అయింది. ఇప్పుడు మనం ఈ కప్పు వాటర్ వేసుకుని మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఒక కప్పు వాటర్ సరిపోద్ది, కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను మిక్సీ పట్టాను. మనకి జారుడుగా ఉండాలి. కన్సిస్టెన్సీ చూసుకొని మనం వాటర్ కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా ఉండాలి, ఇంత మెత్తగా. ఇది మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. ఈ మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి కలిపేసి ఆ వాటర్ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇలా అంతా మిక్సీలో ఇంకా ఉంటుంది కదా, అదంతా కలిపేసేస్తున్నాను. ఇలా ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, అలాగే చిల్లీ ఫ్లేక్స్, అదే మనం 4 ఎండుమిరపకాయలు ఎండబెట్టి అది మిక్సీలో కచ్చాపచ్చాగా పట్టుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కదండి, అవి 1 స్పూన్. మనకి కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం 1.5 స్పూన్ అలా వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఈ జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లో ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా స్టాండ్ ములిగే వరకు వాటర్ పోసుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ప్లేట్స్ తీసుకోవాలి. అంటే అప్పడం షేప్ కొద్దిగా లోతున్న ప్లేట్స్ లాంటివి. ఇలాంటి షేప్లో ఉంటే మనకి అప్పడం కరెక్ట్గా వస్తుంది. మనకి పెద్ద అప్పడం కావాలంటే పెద్దది, చిన్నది అయితే చిన్నది తీసుకోవచ్చు. నేను
ఈ సైజు తీసుకుంటున్నాను. ఈ ప్లేట్స్ మనకి ఎక్కువ 2-3 ఉంటే మనకి ఈజీగా త్వరగా చేసుకోవడానికి ఉంటుంది. ఈ ప్లేట్స్కి మనం ఏంటంటే కొద్దిగా కుకింగ్ ఆయిల్ స్ప్రెడ్ చేసి ఉంచుకోవాలి. ఇవన్నిటికీ కూడా ఇలాగ వాటర్ మరుగుతుంది కదా, అక్కడ ఇలాంటి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న ప్లేట్స్ కానీ ఇలా ఆయిల్ అప్లై చేసుకుని ఈ బ్యాటర్ ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో అది బాగా ఒకసారి స్ప్రెడ్ చేసి దీంట్లో ఒక 2 స్పూన్లు అప్పడాన్ని బట్టి ఆ గిన్నె సైజుని బట్టి నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను ఈ ప్లేట్కి. అలా స్ప్రెడ్ చేసి ఆ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేయాలి. మళ్ళీ రెండోది మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది నేను ఒకటి ఫస్ట్ పెట్టాను మీకు చూపించడం గురించి తీస్తున్నాను. తీసిన దాన్ని ఇలా వాటర్లో వేసుకోవాలి. చెప్పాను కదండి మీకు నీటి అప్పడాలని. ఈ విధంగా నీటి అప్పడాలు ఈ విధంగానే చేయాలి. ఈ విధంగా నీటిలో వేసి తీస్తాం కాబట్టి దీనికి నీటి అప్పడాలని పేరు. ఇలా నీటిలో వేసి తీసిన వెంటనే ఇలా అంచులు ఇలా చాకుతో అంచులు ఇలాగా చుట్టూ కూడా అంచులు ఇలాగా కట్ చేసుకుంటే ఈజీగా ఇలా తీసేయచ్చు. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. చేసుకున్న వీటిని ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకోవాలి. అదే ఎండ అవసరం లేదని చెప్పాను కదా, ఎండలో అవసరం లేదండి. ఇది చూసారా ఇలా 2 స్పూన్లు వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు మనం ఆవిరి మీద పెట్టుకుంటాం. ఇలా మూత పెట్టేయాలి. ఒక ప్లేట్ కుక్కర్లో పెట్టుకొని ఇంకొక 2 ప్లేట్ మనం రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా త్వరగా అయిపోతాయి. ఒక్కొక్క కప్పు రవ్వకి మనకి ఒక 25-30 వరకు అప్పడాలు అవుతాయండి. ఇవి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇలా ప్రతిసారి ఆయిల్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం రాసుకుంటే సరిపోద్ది. ఇలా చాకు తీసుకొని చుట్టూ కొంచెం అంచులు ఇలా క్లియర్ చేసుకొని తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇవి మీరు ఎండలో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లమ్. కాకపోతే ఎండ లేకపోయినా సరే చేసుకోవచ్చు మనం. అది దీని ప్రత్యేకత. ఇది ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఆరబెట్టేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయండి. ఇదిగో నేను ఇలా ఆరబెడుతున్నాను ఫ్యాన్ దగ్గర. చూడండి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ది. ఇదిగో ఇలా ఆరబెట్టేసుకున్నాను నేను. ఒక 4-5 గంటలకి మనకు ఆరిపోతాయి పూర్తిగా. మనకి ఆరిపోయి తీసేస్తున్నాను. ఇప్పుడు అప్పడాలు అయితే ఆరిపోయినాయి మనకి పూర్తిగా. నేను ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను. టేస్ట్ నాతో పాటు మీరు కూడా చూసేయండి. దీనికి పెద్దగా ఆయిల్ కూడా పీల్చదండి.
చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా క్రిస్పీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి వెన్నలా, అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ఈ అప్పడాలు మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది. చూడండి ఇది ఎంత క్రిస్పీగా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. అంత క్రిస్పీగా ఉంటాయండి ఇవి, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. ఈ రెసిపీ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. పిల్లలకి మనకి అందరికీ నచ్చే రెసిపీ ఇది. ఒకసారి ప్రయత్నించి చూడండి, ఎలా ఉందనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.